ఇస్రో చైర్మన్ వి నారాయణ ఉస్మానియాలోని కాన్వకేషన్ కి అటెండ్ అక్కడ మాట్లాడుతూ చెప్తున్నారు, ఎర్త్స్ లో ఆర్బిట్ లోకి 75 టన్ అంటే 75,000 కేజీ ఉన్న పేలోడ్ ని తీసుకెళ్లగలిగే కెపాసిటీ ఉన్న 40 స్టోరీడ్ రాకెట్ ని వీళ్ళు బిల్డ్ చేస్తున్నారంట. 40 అంతస్తుల బిల్డింగ్ ఎంతైతే ఉంటుందో అంత పెద్ద రాకెట్ ని తయారు చేస్తున్నారు. అండ్ 75,000 కేజీ ఉన్న పేలోడ్ ని తీసుకెళ్లగలిగేది. అయితే అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు ఆయన బిల్డ్ చేసింది 17 టన్ అంటే 17,000 లిఫ్ట్ ఆఫ్ మాస్ ఉన్నదాన్ని అండ్ 35 కేజీని ఎర్త్ లో ఆర్బిట్ లోకి ప్లేస్ చేయగలిగే కెపాసిటీ అప్పుడు. ఇప్పుడు 75,000 కేజీ ఉన్న పేలోడ్ ని లిఫ్ట్ ఆఫ్ మాస్ ఉన్న కెపాసిటీని వీళ్ళు ఎర్త్ లో ఆర్బిట్ లోకి తీసుకెళ్లగలిగే అంత కెపాసిటీ ఉన్నదాన్ని బిల్డ్ చేస్తున్నారు అంటున్నారు. అండ్ ఈయన ఇంకా ఏం చెప్తున్నారంటే అమెరికా నుంచి 65,000 కేజీ ఉన్న శాటిలైట్ ని వీళ్ళు ఎర్త్ ఆర్బిట్ లోకి ప్లేస్ చేసే ప్రోగ్రామ్ లో ఉన్నారు అండ్ త్వరలో ప్లేస్ చేయబోతున్నారు అని కూడా చెప్పారు. దీని వల్ల భారతదేశం యొక్క శాటిలైట్ టెక్నాలజీ కానీ స్పేస్ టెక్నాలజీ కానీ చాలా అడ్వాన్స్డ్ అండ్ ఇంప్రూవ్ అవుతా ఉంటుంది అని చెప్పారు. అండ్ ప్రస్తుతానికి 55 శాటిలైట్స్ అనేవి ఉన్నాయి. ఇన్ ద నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ దీన్ని ట్రిపుల్ చేయాలి, 150 నుంచి 165 170 దాకా చేయాలి అనే ప్లాన్ లో వీళ్ళు ఉన్నారు. దిస్ షోస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ. అండ్ మన పయనీర్ అనేది స్పేస్ టెక్నాలజీలో ఎంత గట్టిగా ఉంది అనేది తెలుస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ మానిటరింగ్ క్లైమేట్, ఇట్ మానిటరింగ్ ఎర్త్స్ ఎర్త్ క్వేక్స్ కానీ ఇట్లాగా ఇట్ మానిటర్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్ ఆర్ డిస్ట్రక్షన్స్. ఇట్ మానిటర్స్ వార్ఫేర్ లో హెల్ప్ అవుతుంది, ఫార్మింగ్ లో హెల్ప్ అవుతుంది, ఇలా డిఫరెంట్ వేస్ లో హెల్ప్ అవుతుంది దీన్ని. అండ్ స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. గుడ్ థింగ్ విత్ ఇండియన్స్ ఏంటంటే మన వాళ్ళు తక్కువ చీప్ గా తయారు చేస్తారు, ఎఫిషియెంట్ గా తయారు చేస్తారు. అదే వేరే కంట్రీ వాళ్ళు చూస్తే కనుక బిలియన్స్ డాలర్స్ పెడుతూ ఉంటారు. మన వాళ్ళు చీప్ అండ్ బెస్ట్ గా చేస్తారు. 500 కోట్లు 400 కోట్లలోనే చేసేస్తారు. సో లెట్స్ హోప్ అండ్ లెట్స్ విష్ భారత్ టు బి వన్ ఆఫ్ ద పయనీర్ ఇన్ దిస్ శాటిలైట్ అండ్ స్పేస్ టెక్నాలజీ.